దేశం మొత్తంలో ఏడవడతాడ పిచ్చోళ్ళు జమైతున్నారు. అరే మన దేశంలో పిచ్చాసుపత్రులు తక్కువ ఉన్నాయో అసలే లేవో అర్థమైతలేదు. కానీ ఎందుకు మరి ఏడ చూసినా కానీ పెద్ద పెద్ద పిచ్చోళ్ళు జమైపోతున్నారు. సరే వాళ్ళ పిచ్చితనం వాళ్ళకు మాత్రమే బాధ, వాళ్ళ పిచ్చితనం వాళ్ళకు మాత్రమే మంచిది కాదులే అని అనుకుందాం అనుకుంటే, వాళ్ళది వాళ్ళు బతకక రోడ్డు మీదకి వచ్చి మీడియా దగ్గరకు వచ్చి ఆ ప్రదేశాలు తిరుగుకుంటా ప్రాంతాలు తిరుగుకుంటా మతాల చిచ్చు పెడుతున్నారు. ఎందుకు? అఘోరి మాత పీడ పోయింది లేకొంది దినాలు అని అనుకున్నాం. మళ్ళొచ్చింది అక్క, మళ్ళొచ్చింది. ఊచకోతగా వస్తా ఉంట ముస్లింలను ఉండాలి లేకుంటే నేనన్ను ఉండాలి, ఆ దర్గాలే నా టార్గెట్, అవన్నీ ఉండాలి నేనన్ను ఉండాలి అని చెప్పేసి విపరీతమైనటువంటి మత చిచ్చు పెట్టడానికే మళ్ళొచ్చింది మన అఘోరి మాత. అసలు ఆమె బాధ ఏందంటారు? సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏందో తెలియని ఒక అఘోరి మాత రోడ్డు మీదకి వచ్చి మీడియా దగ్గరికి వచ్చి సనాతన ధర్మం కోసం నేనున్నా అని చెప్పేసి సనాతన ధర్మం పేరుతోటి ఇంతగానము ఒక రకమైనటువంటి ఉన్మాదాన్ని సమాజం లోపలికి వదులుతుంది. అయినా కానీ ఎవ్వరూ చర్యలు తీసుకోవట్లేదు. అఘోరి మాత న్యూస్ ఛానళ్ళలో మీడియాలో ఉన్నన్ని రోజులు మీడియా హౌజులన్నీ కూడా పబ్బం గడుపుకున్నాయి. ఆమె ఏం చెప్తే దాన్ని సెన్సేషన్ చేసుకుంటా. నీకు పీరియడ్స్ వస్తాయా, నువ్వు మాలాగానే ఉంటావా, నువ్వు అన్నం తింటావా, నువ్వు పాలు తాగుతావా, నువ్వు ఏం తింటావు, ఏడుంటావు, ఏం వేసుకోకుండా ఎందుకు ఉంటున్నావు, ఇట్లా విచిత్రమైనటువంటి ప్రశ్నలన్నీ వేసి ఆమెని సెలబ్రిటీని చేసి కూర్చోబెట్టినాయి. ఇక నేనే పెద్ద తోపుతురుం ఖాన్ని, నన్ను ఎవడు ఏం చేస్తాడు చూస్తా, నన్ను ఎవడు ఏం చేస్తాడో అని చెప్పేసి ఆమె ఈరోజు చిటికెలు వేసుకుంటా దేశం మొత్తము ఊర కుక్క లెక్క తిరుగుతుంది. సారీ టు సే దిస్, కుక్కకి క్షమాపణ. అసలు ఏం నడుస్తుంది? ఆమె ఎందుకు భారతదేశంలో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి మత కల్లోలాలు ఉన్నాయి, కులాల మధ్య చిచ్చులు ఉన్నాయి. అట్లాంటి నేపథ్యంలో ఈమె మళ్ళీ వచ్చి ప్రతిసారి మీడియా దగ్గరికి వస్తుంది. ఉంటే ముస్లింలను ఉండాలి లేదా నేనన్ను ఉండాలి, ముస్లింలకు క్రిస్టియన్లకు వార్నింగ్ ఇస్తున్నా. ఏంది అసలు ఏమైంది? అత్యాచారాలు జరుగుతున్నాయి, గోహత్యలు జరుగుతున్నాయి అని మాట్లాడుతుంది. అత్యాచారాలు ఎవరు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులు చేయట్లేదా అత్యాచారాలు? మొన్న శిక్ష పడ్డది కదా, జీవిత ఖైదు శిక్ష పడ్డది. ఎవరికి పడ్డది? సంజయ్కి పడ్డది, కోల్కతా డాక్టర్ రేప్ కేసులో. అది హిందూ కాదా? మన భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కానీ దళిత మైనారిటీల మీద చాలా ఊచకోత ఆల్రెడీ జరుగుతుంది. మరి ఆ ఊచకోత అంతా చేస్తున్నది హిందువులే కదా, అవునా కదా? ఈరోజు ఛత్తీస్గఢ్లో న్యూస్ పేపర్ ఓపెన్ చేసేసి వాళ్ళు రోజుకి 20-30 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్కి గురైనరు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది చంపిస్తున్నది ఒక హిందూ రాజ్యమే కదా, ఒక హిందూ ప్రభుత్వమే కదా, ఒక హిందూ ఎజెండా ఉన్న పార్టీయే కదా. మాటకు ఒకసారి సనాతన ధర్మం, మాటకు ముందు మాటకు వెనుక సనాతన ధర్మం కోసమే ఉన్నట్టు, సనాతన ధర్మం కోసం చచ్చిపోతే జనాలు ఆమెని గొప్పగా చూస్తారనే ఒక మాటల్ని పదే పదే మాట్లాడుతుంది ఆమె. సనాతన ధర్మం గురించి నీకు ఏం తెలుసమ్మా అఘోరి మాత? నేను మాతానాలంటూ కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? అసలు నేను నీ గురించి మాట్లాడదలుచుకోకూడదు అని అనుకుంటున్న ప్రతిసారి నువ్వు స్తబ్దంగా ఏదో అట్లా నడుస్తున్న సమాజంలోకి వచ్చి పిచ్చి కుక్క లెక్క రాయిగ్గిపోతున్నావు. ఎవడు బాధ్యుడు ఆ తర్వాత పర్యవసానాలకు? అసలు ఇంతవరకు నీ మీద ఎందుకు ఎవరు చర్యలు తీసుకుంటలేరు? కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు నీ చేతికి యూట్యూబ్ ఛానళ్ళు దొరికినాయి. ఇక అయిపోయి దునియం దున్నుతా నేను అన్నట్టే జనాల మీద పడి ఊరు మీద పడి ఊరెగుతున్నావు. సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు చెప్పు? సంవత్సరాలు, వందల సంవత్సరాలుగా భారతదేశంలో అంటరానితనం అని చెప్పేసి, కుల వివక్ష అని చెప్పేసి, అంటూ ముట్టు అని చెప్పేసి నానా రకాలైనటువంటి మూఢాచారాలతో, నానా రకాలైనటువంటి కట్టుబాట్లతోటి మహిళలను, దళితులను, అంటరాని వాళ్ళను చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో వివక్షకి గురి చేసినటువంటి ఒక ధర్మాన్ని పట్టుకొని నువ్వు అదొక సనాతన ధర్మం, దానికోసం నేను మాట్లాడతా అంటున్నావా? నీకు నిజంగా నీ సనాతన ధర్మం అంటే అంత గౌరవము, అంత బాధ్యత ఉంటే, నువ్వు అంత సనాతనివైతే ముందు నీ ధర్మంలో ఉన్నటువంటి లొసుగులను సవరించే ప్రయత్నం చేయి. నువ్వు చక్కగుండి ఇంకొకళ్ళను అసలు ఎవ్వరు అంటే చాలా ప్రశాంతంగా ఉన్న జనసంచారంలోకి వచ్చి రాళ్ళిగ్గిపోతున్నావు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏమన్నా అంటే గోహత్య 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 అంటున్నావు.
గోవుల పైన ఉన్న శ్రద్ధ నీకు నీ మతానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశంలోని ఆడపిల్లల మీద దళిత మహిళల మీద ఉండుంటే కనీసం కొంతమంది ఆడబిడ్డలైనా ఈరోజు సగౌరవంగా బ్రతికే వాళ్ళు ఈ సమాజంలో. మొన్న 19వ తారీఖు ఒక వార్త బయటికి వచ్చింది తెలుసా అఘోరి నీకు? ఏంటి, ఒక 77 ఏళ్ల దళిత మహిళను మూఢనమ్మకాల పేరు మీద ఆమె చేతబడులు చేస్తుందనే కారణంతోన అత్యంత దారుణంగా, నేను అవి చెప్పదలుచుకోలేదు, మా వాళ్ళని ఫోటో వేపిస్తా మీరు అది చూడండి. ఎందుకంటే ఒక మనిషిగా, మహిళ కూడా కాదు, ఒక మనిషిగా ఏ మనిషికి కూడా అట్లాంటి దుస్థితి పట్టాలని నేను కోరుకోను. అవన్నీ ఎందులో జరుగుతున్నాయి? అవన్నీ మన సమాజంలోనే జరుగుతున్నాయి కదా. మహారాష్ట్రలో జరిగింది. మరి ఆ మహారాష్ట్రలో ఎవరున్నారు ఏలికలో? ఆ తర్వాత ఆ నేపథ్యం అంతా కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అఘోరి మాత. నువ్వు సనాతన ధర్మం అనే పేరు చెప్పి రోడ్డు మీదకి వచ్చినావు, మరి స్త్రీలని షుగర్ కోటెడ్ పదాల వెనుక పూర్తి స్థాయిలో బానిసలుగా మలిచినటువంటి సనాతన ధర్మాన్ని నువ్వు ఎత్తుకుంటున్నది. నువ్వు ట్రాన్స్జెండర్ కదా, ఇప్పుడు నీ లోపల ఒక అమ్మాయి అనే ఫీల్ ఉంది కదా, ఒక స్త్రీని అనే ఫీల్ ఉంది కదా. మరి నువ్వు నీ ఇంటి ఆడపిల్లల కోసం, నీ దేశపు ఆడపిల్లల కోసం, సాంప్రదాయాల మాటున, ఆచార వ్యవహారాల మాటున ఆడవాళ్ళు బలైపోతున్న వైనాన్ని ఎందుకు నువ్వు ప్రశ్నిస్తలేవు? ఈరోజు పొద్దున్న లేస్తే చాలు నువ్వు మహా గొప్ప రాణిలాగా, ఇక ఈ దేశాన్ని ఉద్ధరించని ఇంకా నేను కాకుండా ఇంకొకరు రారు అన్న లెవెల్లో ముస్లింలను ఊచకోతగా వస్తా అంటున్నావు కదా. అమ్మ, నీకు అసలు ఇంత స్వేచ్ఛ వచ్చింది కదా, అసలు నువ్వు లిటరల్గా చెప్తున్నా, మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఎంత దారుణంగా, ఎంత పూర్తి స్థాయి కక్షతో ఉందంటే, వ్యక్తిగత కక్ష అసలు అది, ఉన్మానం అసలు అది. దాని గురించి మాట్లాడాలంటే కూడా అదే ఏంటిది అసలు అని అనిపిస్తోంది. అసలు నువ్వు మాట్లాడే ప్రతి మాటని రెచ్చగొట్టడానికే మాట్లాడుతున్నావా? చాలా హైప్ క్రియేట్ చేసుకున్నావు. అసలు పోలీసు వాళ్ళని అడుగుతున్నా, నేను దేశవ్యాప్తంగా ఎక్కడ పోలీసు వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళందరిని అడుగుతున్నా, అఘోరి మాతకి హై లెవెల్ రక్షణ కల్పిస్తున్నారు. ఆమె ఏం చేసినా ఆమెను అరెస్ట్ చేస్తలేరు, ఆమె మీద చర్యలు తీసుకుంటలేరు. అసలు నిజంగా ఈ దేశంలో ప్రభుత్వాలు యాక్టివ్గా ఉన్నాయా, నిద్రపోతున్నాయా ఏమన్నా కూర్చొని? కుంభమేళా గురించి ఎన్ని వార్తలు వస్తున్నాయి, అఘోరి గురించి ఎన్ని వార్తలు వస్తున్నాయి. అఘోరికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది ఆవులు చచ్చిపోతున్నందుకు దాన్ని ప్రశ్నించడానికి, ముస్లింలని ఊచకోత కోస్తా అని చెప్పుకోవడానికి. మరెందుకు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఫేక్ ఎన్కౌంటర్ల గురించి కానీ, ఆదివాసీల ప్రాణాలు పోతుంటే దాని గురించి కానీ, లేకపోతే ఇట్లా దళిత మహిళలను మూఢనమ్మకాల పేరుతోటి దారుణంగా హింసిస్తున్న హింసాకాండాన్ని కానీ చూపెట్టడానికి ఏ మీడియా కూడా ముందుకు రావట్లేదు. ఈ కుంభమేళా గురించి పుట్టల కొద్దీ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, పుట్టల కొద్దీ చాలా ఆర్భాటాలు బయటకు వస్తున్నాయి. కానీ అక్కడ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక క్వారంటైన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 40 కోట్ల జనాలు అక్కడికి వస్తున్నారు. అక్కడ దరిద్రంగా తయారైనటువంటి పొల్యూటెడ్ కంటామినేటెడ్ వాటర్లో మునిగి తేలుతున్నారు అంటే ఎంత దారుణమైన అంశం. చీకటి కోణాలన్నింటినీ కప్పిపెట్టి హంగులు ఆర్భాటాలని చెప్పుకోవడానికి మీడియా ఉన్నది. కానీ ఈ దేశంలోనే జరుగుతున్నటువంటి సమకాలీన ప్రపంచంలో సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ని కానీ దారుణాలను కానీ చూపించడానికి ఏ మీడియా ఛానల్కి చేతులు వస్తలేవా? ప్రభుత్వాలు కనీసం ఇట్లా అనవసరంగా వచ్చి మతతత్వ విద్వేషాలు రగిలిస్తున్నటువంటి అఘోరి మీద చర్యలు తీసుకోవడానికి చేతులు వస్తలేవా? ఆమె అంటుంది కంట్రోల్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నా అని. ఎప్పుడు కంట్రోల్లో ఉన్నావమ్మా నువ్వు? నేను ఎవరేనాడని ఆగిందా? నువ్వు మీడియాకి వచ్చిన ప్రతిసారి చించుకుంటూనే ఉన్నావు కదా, ఇంకా నువ్వు ఏడ కంట్రోల్లో ఉన్నావు? అసలు చాలా బాధ అనిపిస్తుంది నేను ఇట్లా మాట్లాడడానికి. కానీ నువ్వు ఎంత దారుణమైన మత విద్వేషాలని రెచ్చగొడుతున్నావు తెలుసా? నువ్వు అసలు నీ మీద ఇమ్మీడియట్గా ఈ భారతదేశంలో నిజంగానే ప్రభుత్వాలు ఉంటే అది కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా, ఎందుకంటే నువ్వు ఓపెన్ ఛాలెంజ్ చేసినావు ఫిబ్రవరి 3వ తారీఖు వేములవాడలో దర్గాను కూలుస్తా అని చెప్పేసి. దర్గా నన్ను ఉండాలి, నేనన్ను ఉండాలని ఓపెన్ ఛాలెంజ్ చేసినావు. ముస్లింలను ఊచకోతగా వస్తాను, ముస్లింలందరినీ వెళ్ళిపోమన్నావు. అసలు నీకు ఏం హక్కు ఉంది, ఏం అధికారం ఉంది? వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే భారతదేశంలో పుట్టిరు, పుట్టుకతో. నువ్వెట్లా పుట్టినావో వాళ్ళు అట్లే పుట్టిరు కదా.
సాటి పౌరుని మీద, సాటి భారతీయ పౌరుని మీద ఇంత విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నావంటే నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు ఆ హక్కు ఎవరిచ్చిరు? మరి ఆమె రాజ్యాంగ వ్యతిరేకంగా దూషణలు భాషణలు చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగాలు ఎందుకు ఇంకా సైలెంట్గా ఉన్నాయి? ఆమె మీద ఎందుకేం చర్యలు తీసుకుంటలేవు? ఈ రోజు వరకు ఆమె చేసిన తప్పులన్నింటినీ లెక్క కట్టగలిగితే అసలు ఈ ప్రభుత్వాలు, ఈ పోలీసు వ్యవస్థ వీళ్ళందరూ సామాన్య జనం చేసే చిన్న చిన్న పొరపాట్ల మీద కూడా డేగ కన్నేసి ఆపుతారు కదా, డేగ కన్నేసి చర్యలు తీసుకుంటారు, దారుణాతి దారుణంగా కిరాతకంగా హింసిస్తారు. మనం అంత ఓపెన్గా చట్టాలని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా రోడ్డు మీద పడి ఊరకుక్క లెక్క దేశమంతా తిరిగి అసత్య ప్రచారాలు చేసుకుంటా ఏమేమో నానా రకాలైనటువంటి విద్వేషపు వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటే మరి ఎందుకు మీరు అంత చేతులు కట్టుకొని కూర్చున్నారు? మీ చేతిలో ఉన్న యంత్రాంగము, అధికారం అంతా కూడా అఘోరి మాత పాదాల కాడ దాపెట్టిర్రా? లేకపోతే మీకు శాత కాదా ఆమెను ఎదుర్కోవడానికి? ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ చాలా చాలా ఓపెన్గా కనిపిస్తుంది. ప్రజలు ఎవ్వరూ కూడా విమర్శిస్తలేరు ఈ విషయంలో. ప్రజలు ఇంత సైలెంట్గా ఉండడం కూడా ఇంకో కారణంగా తెలుస్తోంది. మన సమాజంలో జరుగుతున్న ప్రతిదాన్ని క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలిస్తారు. ఇట్లాంటి వానాకాలము, ఎండాకాలము పుట్టుకొచ్చే పుట్టగొడుగులన్నీ కూడా దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది, మాయం అవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రజలే నిమ్మకు నీరెత్తినట్టు అంత సైలెంట్గా నా జీవితం నాది అని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. భారతదేశంలో మొత్తం మీద చిచ్చులు పెట్టడమే ఈ బీజేపీ ఇంకా అఘోరి మాత ఎజెండానేమో అనిపిస్తున్నది. ఇంకొక విషయం ఏంటంటే అసలు అఘోరి మాత ఇంత ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి ఇట్లాంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తుందంటే ఇది కేవలం శ్రీనివాస్ అలియాస్ అఘోరి మాత మాటలు మాత్రమే అని అనుకోవడానికి మనం పిచ్చోళంగా ఉండకూడదు. ఆమె వెనుక నిజంగానే ఏ ప్రభుత్వం అయినా లేకంటే ఏ మత సంస్థలైనా ఉండే అవకాశం బలంగా ఉంది. ఎందుకంటే ఎంత పూర్తి పవర్ లేకపోతే, ఎంత బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఒక సాధారణమైనటువంటి మనిషి రోడ్డు మీదకి వచ్చి ఇంత విద్వేషకరమైన వ్యాఖ్యలు చేయరు. రాజ్యాంగాన్ని, చట్టాలను సైతం విస్మరించి పట్టించుకోకుండా స్వతంత్రంగా పూర్తి స్థాయిలో అత్యంత జుగుప్సాకరమైనటువంటి వేషధారణలో రోడ్డు మీదకి వచ్చి అందరినీ ఇట్లా స్తబ్దంగా ఉన్న నీళ్ళల్లో ఏలువెట్టి గెలికినట్టు గెలుకుతున్నటువంటి అఘోరి వెనక ఎవరున్నారో ఆ కుట్రని కూడా బయటపెట్టి తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే అంతే ఇంకా.